హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నాను. చాలా బావుంటాయండి ఈ స్నాక్స్ అయితే. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 15-20 రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా చూపించబోయేది బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్ అయితే చాలా బావుంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకు మురుకులు, చెక్కలు ఎలా ఉంటాయో వీటి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. నేనిక్కడ ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. మిల్లుకి పట్టించిన పిండి. ఈ పిండిని 3 కప్పులు తీసుకోవాలి. మీరు కావాలంటే క్వాంటిటీ అన్నీ పెంచుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి బటర్ కొద్దిగా గట్టిగా ఉంది. దాంట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఇంచు అల్లంని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంతే అని కాదు, మీరు స్పైసీగా తినేటట్టు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఒక గంట ముందు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును నానబెట్టుకున్నానండి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతది. మీరు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మనం చెక్కలకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవడం అండి. ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయింది కదా! ఇప్పుడు ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా, గుల్లగా చాలా బావుంటాయి. ఒకవేళ మీ దగ్గర బటర్ గనక లేదనుకోండి, ఆయిల్ వేసుకోండి పర్వాలేదు. వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. బటర్ అంతా పట్టించాక ఈ విధంగా అవ్వాలి. పిండి ముద్ద కడితే ముద్దలాగా కావాలి. అలా అయితే బటర్ అనేది కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా! శనగపప్పు వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలనమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కూడా ఫ్లేవర్, టేస్ట్ చాలా బావుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా సన్నగా తరిగి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము కొంచెం మంచిగే వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండికి ఇవన్నీ బాగా కలవాలండి. అలా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన పిండి ముద్దలాగా తడుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, చన్నీళ్ళే వేసుకోవచ్చు. మనం బటర్ వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. చన్నీళ్ళు వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మనం ఇలా ముద్ద కడితే ఈ విధంగా రావాలనమాట. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని మరీ నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మనం అవి చేసుకొని పెట్టుకోవడానికి ఒక ప్లేట్‌కి ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ అంతా. ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకొని దీంట్లో ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకోవాలనమాట. ఇవి వెంటనే చేసుకొని వేసుకోవచ్చండి. ఒక వాయి అయిపోగానే ఇంకో వాయికి సరిపడా వేసుకోవచ్చు. మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకోవాలి. మరీ పెద్దగా చేయరండి. వీటిని ఇలానే ఈ సైజులోనే చేస్తారు. జస్ట్ ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకున్నాక చేయితో ఇలా ఒత్తుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకుంటే మనకు వేళ్ళ అద్దులు కూడా దాని పైన ఉంటాయన్నమాట. మరీ సన్నగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకుంటేనే బావుంటుంది. మరీ లావుగా ఉన్నాయనుకో వేగడానికి చాలా టైం పడుతుంది. అలా అని మరీ సన్నగా వేసామనుకోండి విరిగిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలానే మీకు ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకున్నాక అవి ఆయిల్‌లో వేశాక నెక్స్ట్ వాయికి వేసుకోవాలండి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. లేదంటే గాలికి తడారిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టి పెట్టుకోవాలి. బాగా వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. లేదంటే మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం ఉడకవు. మనకు చల్లారినాక మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లోనే బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దగ్గరే ఉండి చూసుకుంటూ మనం ఒక వైపు ఇవి చూసుకుంటూ ఇంకో వైపు ఇంకొక వాయికి ఒత్తేసుకోవచ్చు.
చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అలాగే నెల రోజులైనా పాడవ్వవండి వీటి టేస్ట్. చూడండి ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక మనము ఆయిల్‌లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలా తక్కువ ఆయిల్‌నే పీలుస్తాయి. చూస్తేనే తెలిసిపోతుంది కదా! వాటికి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. మనం సేమ్ చెక్కలు ఎలా చేసుకుంటామో అలానే కానీ ఇవి చేయితో చేసే పని కదా! చాలా సింపుల్‌గా అయిపోతది. అలాగే కాలడానికే కొంచెం టైం తప్ప చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. ఇలానే నెక్స్ట్ వెంటనే వేసేసుకోవడమే. ఒక వాయి కాగానే ఇంకో వాయికి వేసేసుకోవడమే. ఇవి గూడా మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. కొంచెం ఆగి అవి కొద్దిగా పైకొచ్చాకనే మనము అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలానే అన్నీ చేసేసుకున్నాక వీటన్నిటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవవు. అదే టేస్ట్‌తో ఉంటాయి. క్రిస్పీగా మనకు చెక్కలు, మురుకులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే మాత్రం మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బావుంటాయి. పండగలప్పుడు కానీ, పిల్లలకు స్నాక్స్‌లాగా చేయడానికి కూడా చాలా బావుంటాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మనము నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వతో చేసుకునే ఈ స్నాక్ అయితే పిల్లలకు డెఫినెట్‌గా నచ్చుతుంది. అలాగే సింపుల్‌గా కూడా అయిపోతుందండి. రవ్వ ఎవ్వరింట్లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది కదా! చూస్తున్నారు కదా! ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లు పోసుకోవాలి. దాంతోనే రవ్వ తీసుకోవాలి కాబట్టి ఏదైనా కప్పు గానీ, గిన్నె గానీ, గ్లాస్ గానీ కొలుచుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ జీలకర్ర ఉంటే గనక జీలకర్ర వేసుకోండి. పొడి వేసుకోకున్నా పర్వాలేదు. అలాగే ఒక టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అందరి దగ్గర ఉండవు కదా! కారమైనా వేసుకోవచ్చు మీరు. రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని, ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ అనేది కమ్మగా, క్రిస్పీగా చాలా బావుంటాయి. కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి నూనె అయినా వేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని ఒక పొంగొచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో 1:30 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండీ! ఉప్మా రవ్వ అది వేసుకోవాలి. 1:30 కప్పు వేసుకోవాలి. ఒక కప్పు నీళ్ళకి 1:30 కప్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ కొలతతో చేస్తే మీరు కూడా ఈజీగా చేస్తారు. కాబట్టి అందుకే కొలత అనేది పర్ఫెక్ట్‌గా చెప్తున్నాను. ఒక కప్పు నీళ్ళకి 1:30 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని ఈ వాటరు ఇదంతా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే ప్యాన్ మందంగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉంటుంది కదా! అందుకని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా! ఈ రవ్వ అనేది ఇంకాస్త మెత్తగా సాఫ్ట్‌గా అయితుందనమాట. ఇలా ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని, మనకు చెయ్యితో తగిలేంత వేడి ఉంటే సరిపోతదండి. మరీ పూర్తిగా చల్లారనవసరం లేదు. చెయ్యి తగిలేంత వేడి ఉంటే సరిపోతది. ఇప్పుడు దీంట్లోకి నేనిక్కడ ఒక టీ స్పూన్ కసూరి మేతిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వాటర్‌లో కూడా వేసుకోవచ్చు. నేను వాటర్‌లో వేయకుండా ఇలా దీంట్లో రవ్వలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చెయ్యికి మీరు నీళ్లు కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని, దీన్ని మనం పిండి ముద్దను ఎలా కలుపుతామో అలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు పిండి ముద్దలాగా దగ్గరికి రావాలనమాట. గోధుమ పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలి. ఇలా మనం కలపడం వల్ల మనం చేసే స్నాక్స్ అనేది విడిపోకుండా చాలా సాఫ్ట్‌గా, మంచి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్నాక పిండి అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం సాఫ్ట్‌గా. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. మీరు చేయగలిగే అంత సైజు తీసుకోవచ్చు. మొత్తం ఒకేసారి అయితే చేయలేమండి. ఇలా కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మీరు చపాతీ తాల్చుకుంటారు కదా! ఆ పీట మీద అయినా పర్వాలేదు. ఇలా బండ పైనైనా చపాతీ కర్రతో ఈ విధంగా తాల్చుకోవాలి. మనం ఇక్కడ పిండి కానీ, నూనె కానీ ఏమి పెట్టనవసరం లేదండి. ఇలా తాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది ఒకవైపు తాల్చుకుంటూనే, ఇంకొక వైపు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి, లైక్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మందంగా ఉండాలి. మరీ సన్నగా ఉండొద్దు, అలా అని లావుగా ఉండొద్దండి. ఈ విధంగా చేసుకున్నాక మీరు కావాలంటే వీటిని చెక్కల్లాగా కూడా ఒత్తుకోవచ్చు. నేను అలా కాకుండా పిల్లలకు స్నాక్స్ కాబట్టి ఈ విధంగా ఉంటే కొంచెం పిల్లలు ఇష్టపడతారని చిన్న చిన్నగా రౌండ్‌గా చేస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా బాటిల్ క్యాప్ కానీ
లేదంటే చిన్న పిల్లలకు సిరప్ ఇస్తారు కదండీ! దానిది క్యాప్ ఉంటుంది కదా! దాంతో అయినా ఇలా మీరు ఈ సైజ్ కావాలి అంటే అలా చేసుకోండి. లేదు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే మీరేదన్నా డబ్బా క్యాప్‌తో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా అయితే పిల్లలకు స్నాక్స్‌లాగా స్కూల్‌కి పెట్టడానికి గానీ, ఈవినింగ్ టీ టైమ్‌లో తినడానికి కానీ, మనం కొన్ని గిన్నెలో వేసిచ్చామంటే హ్యాపీగా తినేస్తారు కదా! సో, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే అప్పాల్లాగా కూడా ఒత్తుకోవచ్చు. నేనిక్కడ అన్నీ కూడా తాల్చుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మాత్రం బాగా హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్‌ని కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అస్సలు తగ్గించొద్దు. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి మొత్తం వేసినాక అప్పుడు మీడియం కంటే కూడా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే ఇవి వేసిన వెంటనే అస్సలు కదపొద్దండి. కొంచెం అవి లైట్‌గా నురగంతా తగ్గాక అప్పుడు మనం గరిటెతో కలుపుకోవాలి. లేదంటే మీరు ఆయిల్ వేడిగా లేకపోయినా వేసిన వెంటనే కలిపినా అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఆగి మాత్రమే కలుపుకోవాలి. ఇవి మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాలడానికి చాలా టైం పడుతుంది. కానీ ఓపికగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే. ఇలా గోల్డెన్ కలర్‌లోకొచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా పోతుంది. ఇలా వేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారంటే, మనకు వారం నుంచి 15 రోజుల వరకు అస్సలు పాడవ్వవండి. చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా బావుంటాయి అసలు టేస్ట్ అయితే. దీన్ని మనం రవ్వతో చేశామని ఎవరు నమ్మరు చెప్తే కానీ తెలీదు. అంత బావుంటాయి. గుల్లగా, క్రిస్పీగా వస్తాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మనం దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నామంటే నోటికి కమ్మగా ఉంటాయి. కసూరి మేతి కూడా వేసాం కదా! ఆ ఫ్లేవర్‌తో చాలా బావుంటాయి. కాబట్టి చూసారు కదా! ఉప్మా రవ్వ అనేది అందరి ఇళ్లల్లో అవైలబుల్‌గానే ఉంటుంది. కాబట్టి అలాగే సింపుల్‌గా అయిపోయింది. డెఫినిట్‌గా మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు ఒకేసారి చేసి పెట్టుకోండి. టీ టైమ్‌లో ఇవ్వడానికి, స్కూల్‌కి పెట్టడానికి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.